హలో అందరికీ. మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి ఎన్నో కారణాలు వినే ఉంటారు. కానీ మీకు తెలుసా, మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా మీ యొక్క మాతృత్వానికి ఒక అడ్డుగోడగా మారవచ్చు. రీసెంట్గా బిఎంసి ఉమెన్స్ హెల్త్లో పబ్లిష్ అయిన ఒక సిస్టమాటిక్ రివ్యూ ప్రకారం నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పారు. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడే మన బాడీలో రీప్రొడక్టివ్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఒకవేళ మీ నిద్ర డిస్టర్బ్ అయితే ఆ హార్మోన్ సైకిల్ మొత్తం దెబ్బతింటుంది. నిద్ర సరిగా లేకపోతే సంతానోత్పత్తికి కీలమైన గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ విడుదల దెబ్బతింటుంది. దీనివల్ల అండం విడుదల కావడానికి సహాయపడే ఎల్హెచ్ అలానే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ లెవెల్స్ మారిపోతాయి. దీనివలన మనకి ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. అలానే మెలటోనిన్ హార్మోన్ నిద్ర హార్మోన్ మాత్రమే కాదు, ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆడవారిలో ఎగ్ క్వాలిటీని అంటే అండం యొక్క నాణ్యతను కాపాడుతుంది. చీకట్లో గాఢ నిద్ర పోయినప్పుడు మాత్రమే మనకి మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెలటోనిన్ తగ్గి అండాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల దెబ్బతింటాయి. అలానే నిద్ర తక్కువ అయితే బాడీలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతుంది. శరీరం స్ట్రెస్ మోడ్లో ఉన్నప్పుడు అది ప్రెగ్నెన్సీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది తగ్గిస్తుంది. ఎక్కువ కార్టిజాల్ వల్ల రీప్రొడక్టివ్ సిస్టమ్కు అందాల్సిన ఎనర్జీ తగ్గి సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అలానే సరైన నిద్ర లేకపోతే బాడీ ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోలేదు. దీనివల్ల మనకి పీసీఓఎస్ లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ రీప్రొడక్టివ్ సిస్టాన్ని కాపాడుకోవడం కోసం నిద్ర చాలా అవసరం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.